హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. ఇక ఇదైతే ఫ్రైడే ఈవినింగ్ వ్లాగ్ అండి. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్ చేయాలని ఈరోజైతే నేను కాపులి శనగలు నానబెట్టి ఆఫ్టర్నూన్ వాళ్ళ కోసం గుగ్గిలు చేశానండి. ఈలోపు కొంచెం టీ పెట్టానండి. మొన్న పండక్కి చేసిన కారపు అప్పలు ఉన్నాయి, కారపూసలు, అవైతే టీలో వేసుకొని తింటారని ఇంకా కొంచెం టీ పెట్టేసి వాళ్ళకి అప్పలు వేసి ఇచ్చానండి. అవి తాగేలోపు ఇంకా కాబూలి శనగలు కూడా ఉడికాయి. ఇక వాటిని కూడా తాలింపు పెట్టానండి. 4 ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి కొంచెం లైట్గా కారం వేసి ఇచ్చానండి. కొంచెం స్పైసీగా ఉంటే తినరేమో అని లైట్గా వేసి ఇక ఇద్దరికి ఇచ్చానండి. తినేసి ఇంకా వాళ్ళైతే హోంవర్క్స్ చేసుకున్నారండి. తర్వాత అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళారు పొలం దగ్గరికి. అక్కడ ఇంకా చేపలు తెచ్చారండి. కొరమేను చేప అనమాట. ఆల్రెడీ అక్కడే ఉప్పు కారం అన్నీ కలిపేసుకొని తెచ్చిందమ్మ. ఇంకా నేనైతే ఫ్రెష్గా అల్లం పట్టేసి ఇక అల్లం పేస్ట్ కూడా కలిపేసి ఇంకా కర్రీ అయితే చేస్తున్నానండి. నార్మల్గానే చింతపులుసు పోసి కర్రీ చేశానండి. కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకా రైస్ కూడా కడిగేసి పెట్టానండి డిన్నర్లోకి. ఇంకా మా వారికైతే జొన్న జావా చేయమన్నారండి, గటకలాగా. అంటే అది రవ్వ తీసుకొచ్చారు, అది మధ్యాహ్నం నానబెట్టేసా, కొంచెం నానిపోయిందనమాట. వాటర్ ఎక్కువగా పోసి ఇక దాన్ని కూడా ఉడకబెట్టానండి. అది గటకలాగా అయిపోతుందన్నమాట. అది ఫిష్ కర్రీలోకి అయితే చాలా బాగుందండి. ఈవినింగ్ అలా చేపల పులుసులో జొన్న గటకతో తింటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది. నేనైతే కొంచెమే తిన్నాను, ఇంకా మా వారికైతే పెట్టానన్నమాట. ఇలా ఫ్రైడే ఈవినింగ్ అయితే నా రొటీన్ ఇలా సాగిపోయిందండి. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ తోటి మేము ముందుకు వస్తూ ఉంటాను. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతూ ఉంటుందన్నమాట. సో నాకు వ్యూస్ పెరగడానికి కూడా మీరు ఇచ్చే లైక్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. అలాగా ఇంకా ఫిష్ కర్రీ అయితే ఇక కంప్లీట్ అయిపోయిందండి. అన్నీ రెడీ అయిపోయాయి. ఇక పిల్లలు స్నానం చేసి హోంవర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. స్నానం చేసి ఇంకా డిన్నర్ అయితే తినేసామండి. చేపల కూరతోటి చాలా బాగుంది. తర్వాత అయితే ఇంకా అంతా క్లీన్ చేసేసి ఇంకా నైట్కి నేను దోశ పిండి కోసమని నానబెట్టానండి. అందులో అన్నీ అంటే మినుములు, ఇవన్నీ చిరుధాన్యాలు అంటాం కదా, మిల్లెట్స్, అవన్నీ నానబెట్టి ఇంకా మధ్యాహ్నం నానబెట్టేసానండి. ఇంకా అన్ని పనులు అయిపోయాక దాన్ని కూడా పిండి పట్టేసి పక్కకు పెట్టేసానండి. ఇది అండి ఈరోజు వ్లాగ్. తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.